ఈ రోజుని సురభారతి సంగీత కళా కేంద్రంలో అంటే కలకత్తా ప్రైవేట్ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కాన్వకేషన్ అనేది ఉంటుంది. ఇది నెంబర్ 1. దీన్ని మనకి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర గారు ఈ హాల్ని మనకి ఈరోజు మొత్తం అంతా కూడా అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడానికి సహకరించారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రానికి భవిష్యత్తులో కూడా ఇటువంటి అవకాశాలు కల్పించాలని భూపతి వెంకటేశ్వర గారిని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. పోతే ఎల్ఐసి మనందరికీ తెలుసు, జీవిత బీమా ఈరోజు దేశంలో ఒక అత్యుత్తమమైన సంస్థ. ఆ సంస్థ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క సాంస్కృతిక కేంద్రం నుంచి దీన్ని బలపరుస్తూ సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా శిష్యురాలు మా గురువు కూడా, ఆవిడ అమెరికాలో ఫ్యాషన్ డిజైన్లో డాక్టరేట్ చేసింది. అదేవిధంగా అంతర్జాతీయంగా ఉన్న మానవ హక్కుల సంఘానికి మన దక్షిణ పసిఫిక్ ఈ కాంటినెంట్లో ఆవిడ నేషనల్ అంబాసిడర్గా ఈ సౌత్ అంతా కూడా ఆవిడ ఉన్నారు. అంటే మానవ హక్కులు పరిరక్షించడానికి ఒక గవర్నమెంటు అంటే అంతర్జాతీయ ప్రపంచ దేశాలు 169 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు సంబంధించిన గ్రాండ్ అంబాసిడర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు ఉన్నోళ్ళు కొట్టండి, చేతుల్లో ఉన్నోళ్ళు కొట్టకండి. రెండోది, ఆవిడ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రానికి అనుబంధంగా ఉన్న మన తెలంగాణ జానపద వృత్తి కళాకారులు దానికి కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. అదేవిధంగా కోవిదా సహృదయ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆవిడ ఫ్యాషన్ డిజైనింగ్లో అందివేసిన చెయ్యి. అలాగే బుల్లితెర అంటే రాధమ్మ కూతురు గంగా మంగ ప్రొడ్యూసర్ ఆవిడే. ఉత్తమ ప్రొడ్యూసర్గా కూడా TV9 నుంచి అవార్డు అందుకున్న నిర్మాత ఆవిడ. అదేవిధంగా అదే కాకుండా రాజమౌళి గారి యొక్క ఆ సంస్థలన్నిటికీ కూడా ఫైనాన్సర్గా ఉంటున్న కోవిదా ఆర్ట్స్ సంబంధించిన ఆవిడ. అందుకని ఆవిడ గట్టిగా పట్టుకోండి. సీరియల్స్లో మీ అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. మళ్ళీ కొత్తవి సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు కొన్ని రోజుల్లోనే. అయితే ఆవిడ ఒకటే చెప్తారు, సీరియల్స్ని ఆనందంగా చూడండి, వాటిని అనుకరించడానికి ప్రయత్నం చేయకండి, మీ ఇళ్ళు అన్నీ కూలిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందులో ఆడవాళ్ళు ఎలా కొట్టుకుంటారో బాగా చూపిస్తూ ఉంటారు. అందుకని మీరు కొట్టుకోకండి, ఆనందించండి. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మీరు ఆనందించకండి, మీరు కొట్టుకోకండి అనేది ఒక ఇది కూడా చెప్తారు. ఆఖరిగా ఆవిడ యొక్క ఇదేంటంటే, కావాల్సినంత మీ శక్తి మేరకు సంపాదించండి, మీ ఇంటికి కావాల్సినంత ఉంచుకోండి, సమాజానికి పంచుకోండి అన్నారు. అలా మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మోహన ఆర్ట్స్. అదేవిధంగా మా అందరికీ పెద్ద ఈ గ్రూప్లో పెద్దక్క రామలక్ష్మి. మేము కోపడుతూ ఉంటాను. ఈవిడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తుంటారు. ఈ నలుగురు మా ప్రధాన కోర్ గ్రూప్. ఇది కాకుండా మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఉన్నారు అనిల్, ఐకాన్ అనిల్, వినయ్. అదేవిధంగా పవన్ కుమార్ గారు అంటే చిన్నజీయర్ స్వామి ఆస్థానంలో ఉంటారు వారు. అదేవిధంగా మా అందరికీ యువకుడు 8 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆయన ఎల్ఐసిలో పనిచేశారు. ఎల్ఐసి సాంస్కృతిక కేంద్రంలో కూడా ఆయన సెక్రటరీగా చేశారు. శ్రీరామ్ దత్ గారు, ఆయన ఎవరో కాదు, తెలుగు వెలుగు. అదేవిధంగా మాకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తే దాంట్లో పాల్గొన్నారు మన దుబ్బాక సురేష్ గారు, వారు కూడా ఉన్నారు. అదేవిధంగా మా అందరికీ ఈరోజు యాంకరింగ్ చేస్తూ ఉంటారు. అన్ని నాట్యాలు ఉన్నాయి కానీ అందులో ప్రధానమైన ఆంధ్రనాట్యం పేరునికి సంబంధించిన గురువు స్వర్ణలత. అదేవిధంగా తెనాలి నుంచి వచ్చారు బ్యూటిషియను ఆవిడ శ్రీదేవి. ఆఖరిగా మా షూళ్ళూరుపేట అంటే తిరుపతి జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు. ఆవిడ గిరిజ గారు, ఆవిడ కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరికీ గురువులలో పెద్ద గురువు
అమ్మలలో పెద్దమ్మ, ముగురమ్మల ముద్దులమ్మ అని అంటాం కదా. కాదు, అన్ని గురువులకి కూడా పెద్దమ్మ డాక్టర్ పి జానకీదేవి ఇప్పుడే చేరుకున్నారు. రాధిక గారు వారిని కూడా వేదిక మీదకి రమ్మని కోరుతూ ఉన్నాను గురువుని.